హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు అయితే నేను నా స్టైల్లో మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. రెగ్యులర్గా చికెన్ బిర్యానీ చేస్తాను, కానీ మటన్ బిర్యానీ చెయ్యను ఎక్కువగా. సో ఇప్పుడైతే వెరైటీగా చేయాలనుకుంటున్నాను. సో నేను ముందుగా అయితే మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని అందులో తగినంత పసుపు, ఉప్పు, ఇంకా ఒక క్యాప్సికమ్ని వేసేసుకున్నాను. అలాగే గరం మసాలా, ధనియాల పొడి, మీట్ మసాలా, ఇంకా కారం 2 చెంచాలు, సాజీరా, లవంగాలు చూస్తున్నారు కదా, లవంగాలు కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకుంటానండి. కొద్దిగా అంటే ఒక పావు కిలో కూరకి పావు కిలో పెరుగు అయితే పడుతుంది. సో బాగా అన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో ఆ కొలతల్లో కనుక మీరు చేసినట్లయితే మీ మటన్ బిర్యానీ చాలా టేస్టీగా అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎలా కలుపుకున్నాను నేను. అలా నీట్గా కలుపుకోవాలన్నమాట. థిక్ గ్రేవీ పేస్ట్ లాగా రావాలి. సో అందులో నేను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెబ్బలు, కడిగి పెట్టుకుని కట్ చేసుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో నేను సైడ్కి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఏ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానో అందులో మిగిలిన ఆయిల్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే నేను 2 చెంచాలు వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఇది ఉడికేలోపు, మనకి మటన్ ఉడికేలోపు నేను ఇంకో స్టవ్ పైన బియ్యం పెట్టుకున్నాను. బాస్మతి రైస్ అయితే కాదు, నార్మల్ రైసే పెట్టుకున్నాను, రెగ్యులర్గా యూస్ చేసే రైసే. అందులో నేను ఈ మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, పువ్వు, మొగ్గ అన్నీ కూడా వేసేసుకున్నాను. సో ఇందులో నేను ఆకు వేయట్లేదు, ఎందుకంటే కర్రీలో వేసాను, అందులో గ్రేవీ కర్రీ ఉంది కదా అందులో వేసాను. సో ఇందులో నేను మెతుకులు అడుగంటకుండా ఆయిల్ అయితే పోసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది బాగా మగ్గిపోయింది. ఈ గ్రేవీ అయితే మంచిగా మగ్గిపోయింది. సో మనకు అన్నం అయితే కంప్లీట్గా ఉడకకూడదు. బిర్యానీకి ఎలా ఉడకాలో మీకు తెలుసు కదా. సో కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే దింపేసుకోవాలి. సో నేను ఆ దింపేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా నేను వేస్ట్ చేయనండి. ఆ వాటర్ కూడా వచ్చేసి నేను ఈ మటన్ ఉడికే దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకుని అందులోనే మీల్ మేకర్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, భలే టేస్టీగా ఉంటుంది. సో పెరుగు మాత్రం మస్ట్ అండి. ఇందులో పెరుగు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుంటేనే మనకి మంచి బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది, బ్రౌన్ ఆనియన్స్ ఇంకా పెరుగు వల్లనే. సో ఇవైతే బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే ఈ రైస్ని మంచిగా అందులో లేయర్ చొప్పున వేసుకోవాలి. సో నేను చెప్పినట్లుగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. బాస్మతి రైసే అవసరం లేదండి రైస్కి, బిర్యానీకి ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అవుతుంది. నాకైతే భలే బాగా నచ్చింది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర, పుదీనా, ఇంకా బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి వేసేసుకుని గార్నిష్ చేసేసుకుంటాను. సో నెయ్యి కూడా వేసుకున్నాను, అది మీకు కనిపించట్లేదు. సో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes వరకు మగ్గనివ్వాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి మటన్ బిర్యానీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా టేస్టీ అయిన మటన్ బిర్యానీ నా స్టైల్లో.